సింపుల్ ఫార్ములా అప్లికేషన్, అంతకంటే ఏం లేదు. చూడండి, రెగ్యులర్ హెక్సాగాన్ ఏరియా ఇచ్చాడు, పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నాడు. సో మీకు రెగ్యులర్ హెక్సాగాన్ యొక్క ఏరియా, పెరిమీటర్ ఫార్ములాస్ ఐడియా ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఏదైనా ఒక హెక్సాగాన్ అంటే మొత్తం 6 సైడ్స్ ఉంటాయి, 8 సైడ్స్ ఉంటాయి. సో రెగ్యులర్ హెక్సాగాన్ అంటున్నాడు కాబట్టి ప్రతి సైడ్ సేమ్ ఉంటుంది, ప్రతి సైడ్ సేమ్ కాబట్టి పెరిమీటర్ ఏమవుతుంది, చుట్టుకొలత అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలి, 6 అవుతుంది. అండ్ రెగ్యులర్ హెక్సాగాన్ 6 ఈక్యులేటరల్ ట్రయాంగిల్ తోటి ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా ఈక్యులేటరల్ ట్రయాంగిలే, ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, సిమిలర్గా ఇది ఏ అవుతుంది, అన్నీ కూడా ఈక్యులేటరల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెగ్యులర్ హెక్సాగాన్ యొక్క ఫార్ములా వచ్చేసి ఈక్యులేటరల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో మల్టిప్లై చేయాలి, 1 2 3 4 5 6 కదా. ఈ 6 ఈక్యులేటరల్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాని మల్టిప్లై చేయాలి, 6 టైమ్స్ ఆఫ్ √3/4 a². అప్పుడు మీకు రెగ్యులర్ హెక్సాగాన్ ఏరియా ఫార్ములా ఈజీగా వచ్చేస్తుంది. మనం అప్లై చేద్దాం. చూడండి, నా కాలేజ్ డేస్లో చదివేటప్పుడు, నేను NIT రౌర్కేలా చదివేటప్పుడు మాకు ఒక హెక్సాగాన్ రెస్టారెంట్ అని ఉండేది. అక్కడ మాకు ఫుడ్ బాగాలేకపోతే డైరెక్ట్గా వెళ్ళి తినేటోళ్ళం. ఇప్పుడు ఎందుకో గుర్తు వచ్చేసింది, అది కూడా మీకు చెప్తున్నాను. హెక్సాగాన్ అంటే మొత్తం 6 సైడ్స్ ఉంటాయి. సరే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, 6 √3/4 a² ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్ వచ్చేసి 6√3 అని ఇచ్చాడు, 6√3. సో 6√3 క్యాన్సిల్ చేస్తే a² ఏమవుతుంది, a² ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, ఏ ఏమవుతుంది 2 అవుతుంది. వాడు ఏం అడుగుతున్నాడు, పెరిమీటర్ ఎంత అన్నాడు. పెరిమీటర్ ఏమైతే చుట్టుకొలత 6 × 2 12 అవుతుంది. సో సింపుల్ అండి, ఫార్ములాస్ మీద ఐడియా ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు హోంవర్క్, ఇక్కడ రివర్స్ అడిగాడు, పెరిమీటర్ ఇచ్చాడు, ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. జస్ట్ సింపుల్ ఫార్ములాసే, ఎలా వచ్చాయనేది మీకు ఒక రఫ్ ఐడియా ఉన్నదనుకోండి, ఈజీగా మీకు ఎగ్జామ్లో రికాల్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఎందుకు